డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఒక ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ 1 నేను ఈ వీడియోలో చేస్తాను. సో మెథడ్ 2 మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మెథడ్ 2 నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో మెథడ్ 1 ఎలా చేద్దామంటే, ఇప్పుడు దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది క్వాడ్రాటిక్ ఇన్ స్టెప్ ఎక్స్ అవుతుంది. కాబట్టి క్వాడ్రాటిక్ని సాల్వ్ చేస్తే, ఈ రూట్స్ కోసం సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుంది, -b + r మైనస్ పెడితే step x is equal to -b + r minus పెడితే అవుతుంది 5 + r minus b square minus 4ac, that is b square అంటే ఎంత, -5 square 25 minus 4 into ఇక్కడ c అంటే 6 minus sin x, 6 minus sin x by 2a అంటే 2. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 5 + r minus ఇదేమవుతుంది, ఓపెన్ చేస్తే బ్రాకెట్ 25 minus 24 1 plus 4 sin x by 2. ఇది స్టెప్ ఎక్స్. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలంటే మనకు ఆల్రెడీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏంటి, మనకు స్టెప్ ఎక్స్ కాబట్టి స్టెప్ ఎక్స్ అంటే ఏంది, ఇంటీజర్. సో ఇది ఇంటీజర్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ కావాలంటే ఇది కూడా ఏం కావాలి, ఇంటీజర్ కావాలి. ఇది కూడా ఏం కావాలి, ఇంటీజర్ కావాలి. ఇది ఇంటీజర్ కావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్నది ఏం కావాలి, పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. అంటే ఏంది, 1 + 4 sin x అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. సో దానికోసం నేను ఏం చేద్దామంటే, ఈ 1 + 4 sin x తీసుకునే వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, 1 + 4 sin x యొక్క రేంజ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఫస్ట్. దానికోసం మనం ఏం చేస్తాము, జనరల్గా sin x యొక్క రేంజ్ హెల్ప్ తీసుకుంటాం. sin x లై బిట్వీన్ వాట్, -1 to 1, ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే. 4తో మల్టిప్లై చేద్దాము. ఇన్ఈక్వాలిటీని పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ కాదు. కాబట్టి -4 is less than or equal to 4 sin x is less than or equal to 4 అవుతుంది. ఇప్పుడు 1 యాడ్ చేద్దాం. సో యాడ్ చేసిన ఇన్ఈక్వాలిటీ మారదు కాబట్టి 1 యాడ్ చేస్తే అవుతుంది, -3 is less than or equal to 1 + 4 sin x is less than or equal to 5. అంటే 1 + 4 sin x లై బిట్వీన్ -3 to 5. కాబట్టి ఇక్కడ స్క్వేర్ రూట్ ఉన్నది కాబట్టి నెగిటివ్ వాల్యూస్ నాట్ అలౌడ్. కాబట్టి మనకేమొస్తుంది, యాక్సెప్టబుల్ వాల్యూస్ యాక్చువల్లీ 0 is less than or equal to 1 + 4 sin x is less than or equal to 5. less than or equal to 5 అంటే 1 + 4 sin x 0 to 5 మధ్యలో తీసుకుంటుంది. కానీ ఇక్కడ ఇది ఇంటీజర్ కావాలంటే ఏంటి, ఈ రూట్ లోపల ఉన్నది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. కాబట్టి ఇక్కడ 0 to 5 మధ్యలో పర్ఫెక్ట్ స్క్వేర్లు ఏమున్నాయి, ఇది 1 + 4 sin x ఏమేమి వాల్యూస్ తీసుకోవచ్చు పర్ఫెక్ట్ స్క్వేర్లు అంటే, 1 + 4 sin x 0 కావచ్చు, 1 కావచ్చు, 4 కావచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ 1 + 4 sin x 0 అయింది అనుకుందాం. 1 + 4 sin x 0 అవుతే 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. స్టెప్ ఎక్స్ ఇంటీజర్ రావాలి, ఇటు సైడ్ ఇంటీజర్ వస్తేనే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 1 + 4 sin x 0 వస్తే మనకేమొస్తుంది, ఇఫ్ ఇలా చేద్దాం, ఇఫ్ 1 + 4 sin x ఒకవేళ 0 అయితే మనకేమవుతుంది, స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది 1 + 4x sin x 0 అవుతుంది కాబట్టి 5/2 అవుతుంది. కాబట్టి ఇది పాసిబుల్ కాదు, 5/2 ఇంటీజర్ కాదు. కాబట్టి 1 + 4 sin x అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయినప్పటికీ మనకు ఇది యాక్సెప్టబుల్ వాల్యూ కావాలి, ఇది కాదు. దేర్ఫోర్ 1 + 4 sin x 0 అనేది కాదు. నెక్స్ట్ ఏమున్నది, పర్ఫెక్ట్ స్క్వేర్ 1 + 4 sin x 1, 1 + 4 sin x 1. 1 + 4 sin x 1 అయినప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, స్టెప్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 + 4 sin x ప్లస్లో 1 పెడితే 5 + 1/2 అంటే 6/2, ఒకటేమో 3 అని వస్తుంది. నెక్స్ట్ మైనస్ తీసుకుంటే ఏమవుతుంది, 5 - 1/2 అంటే 4/2 2 వస్తుంది. అంటే స్టెప్ ఎక్స్కు 2 పాసిబుల్ వాల్యూస్ వచ్చినాయి. ఇవి రెండు ఇంటీజర్సే కాబట్టి ఇవి యాక్సెప్టబుల్ వాల్యూస్ అవుతుంది. సో ఇది వచ్చింది. ఫస్ట్ 0 కాదు, 1కి ఓకే. నెక్స్ట్ 2 అవుతుందా లేదా మనం చూద్దాం, 4 అవుతుందా లేదా చూద్దాం. సపోజ్ 1 + 4 sin x ఈక్వల్ టు 4 అయింది అనుకోండి. 4ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 5 + r - 4/2
2 అవుతుంది. కాబట్టి ఏమొస్తుంది, ఒకటేమో 9/2 అవుతుంది, నెక్స్ట్ వన్ ఈజ్ ఏమవుతుంది 1/2 అవుతుంది. 5 - 4/2 1/2. ఇవి ఇంటీజర్స్ కాదు కాబట్టి 1 + 4 sin x 4 కూడా కాదు, ఇది కూడా కాదు. కాబట్టి ఓన్లీ పాసిబిలిటీ ఏముంది ఇక్కడ మనకు, ఇది ఒకటే ఉంది. అంటే 1 + 4 sin x 0 కాదు, 1 + 4 sin x 1 అయ్యే ఛాన్స్ ఉంది, 1 అవుతుంది. కాబట్టి స్టెప్ ఎక్స్కి ఏమేమి వాల్యూస్ వచ్చినాయి ఇక్కడ మనకు, స్టెప్ x = 3, 2 అవుతుంది. ఇప్పుడు స్టెప్ x = 2 అయితే ఇది ఎప్పుడు అవుతుంది, x belongs to closed 2 to open 3 అవుతుంది, closed 2 to open 3 అవుతుంది. సో ఈ x అనేది closed 2 to open 3 అయినప్పుడు 1 + 4 sin x = 1 అవుతుందా? అంటే 1 + 4 sin x = 1 అంటే sin x ఏంటి, ఇక్కడ నుండి sin x = 0 కావాలి. sin x = 0 అంటే 1 + 4 sin x = 1 అంటే ఏంటి, sin x = 0. కానీ స్టెప్ x = 2 అయినప్పుడు x belongs to closed 2 to open 3. ఈ closed 2 to open 3 మధ్యలో ఈ ఇంటర్వెల్లో sin x 0 అయ్యే ఛాన్స్ లేదు, sin x 0 కాదు. కాబట్టి స్టెప్ x ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ వాల్యూ. నెక్స్ట్ ఏంటి, స్టెప్ x = 3. సో స్టెప్ x = 3 ఎప్పుడు అవుతుంది, ఈ స్టెప్ x = 2 చేసినాము. నెక్స్ట్ స్టెప్ x = 3. స్టెప్ x = 3 ఎప్పుడు అవుతుంది, x belongs to closed 3 to open 4 అవుతుంది. కానీ x అనేది closed 3 to open 4 అయినప్పుడు sin x 0 అవుతుందా అంటే ఎస్. ఎందుకు, sin π 0, π = 3.14 కాబట్టి π అనేది ఈ ఇంటర్వెల్ ఉంటుంది. దేర్ఫోర్ ఈ ఇంటర్వెల్ ఏముంటుంది, π ఉంటుంది. కాబట్టి x belongs to 3 to 4 అనేది యాక్సెప్టబుల్. కాబట్టి ఏమవుతుంది, sin π ఏమవుతుంది 0 అవుతుంది. సిన్స్ ఎందుకు, π belongs to what, π belongs to closed 3, 4. కాబట్టి ఆన్సర్ ఏంటి, ఇప్పుడు ఈ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటి, ఒకటే సొల్యూషన్ ఉంటుంది, అదేమవుతుంది x = π. దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఈక్వేషన్. ఇది మెథడ్ 1.